మొత్తం వాళ్ళ రెడీ చేస్తుంది మొత్తం. ఇంకో కృష్ణారెడ్డి గారిని కాంగ్రెస్ అట వచ్చుగా లంజా వరకు నాలాంటి దాన్ని అన్యాయం చేసేది. నీతి నిజాయితీ ఇల్లు కట్టిడా ఇల్లు కట్టియాలి, లేకుంటే నీ పార్టీ ఉండదు, నాశనం అవుతుంది. ఈ లంజాడుకు నాశనం అవుతారు. నాశనం మన్ను పోస్తా, గాజులు మళ్ళీ కొడతా, గాజులు మళ్ళీ కొడతా, మొదలాడిపోతారు. నేను పిట్రోల్ పోసుకొని వస్తాను, ఇప్పుడు పిట్రోల్ పోసుకొని కాలు పెట్టుకుంటాం. అస్సలు కాను, నా న్యాయం జరగాలి, ఆ న్యాయం జరగాలి. నేను ఒక అస్సలు కాను. నాకు ఇంత చెప్పకుండా నా సమాధానం. ఒక ఆడపిల్ల పాలు అమ్ముకొని బతికేదాన్ని కడుపు కొడతాను. నేను మొదలాడిపోను. నా అన్నగా చేయనన్నా న్యాయం జరగాలి. అన్ని మీడియాలు పిలుగుతున్నా, అన్ని మీడియాలు పిలుగుతుంది. నా న్యాయం జరగాలి. నా సమానం ఉంది, 30-40 ఫ్రిడ్జ్ ఉంది, సమానం అంతా కూడా కొట్టి నేను ఆశయాలు పోను, ఇది మొదలాడిపోను. ఒక ఆడదాని సామాన్ ఉంటానే పోను. అమ్మ నా సమానాన్ని చేసుకోబోతు, నా సమానాన్ని చేసుకోబోతు. ఇది నాశనం అయిపోను, ఇది మొదలాడిపోను. ఏం బాగుంది ప్రభుత్వం ఇంకా నాశనం కాలమా? రేవంత్ రెడ్డికి ఏమైనా చేయొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా చేయొచ్చు. పేదల ఆరు మొగళ్ళని బతుకుంటే ఇంకా న్యాయం చేస్తారా? ఇదేనా న్యాయం? మాకు న్యాయం లేదా? 20 సంవత్సరాలు చుంటున్నాం, 20 సంవత్సరాలు చుంటున్నా. ఈ ఇల్లు కొనడానికి గుర్తు వచ్చినాడని వీళ్ళు అర్థం ఇస్తే జిహెచ్ఎంసీ వాళ్ళందరూ సపోర్ట్ అయ్యి నా పాలట్రేలు ఫ్రిడ్జ్లు అన్ని నాశనం చేస్తారు. ఇది నా న్యాయం లేదా? ఇదేనా న్యాయం? అయిపోయింది కదా, అయిపోయింది కదా, అంతే చేసి కదా. నన్ను కూడా కొట్టేసి, నన్ను కూడా చంపేసి లంచాడుతున్నారా? చంపేయరా పేద ఎన్ని ఇల్లు కూడా పడతారా? నా చిన్న టపాటా వచ్చింటారా? లంచాడుతున్నారా? మీ నాశనం అయిపోను, మీరు మొదలాడిపోను. కంప్లైంట్ ఇచ్చిన నాశనం అవుతారు. ఎవరి ఇచ్చినా మాకు తెలియాలి, ఎవరి చేసి తెలియాలి. నేను ఆర్మెంట్ చెప్తారా అని ఇక్కడ ఉండి నేను కష్టం చేసి 20 సంవత్సరాల నుంచి బతుకుతున్నా. నాకు న్యాయం జరగాలి. 20 సంవత్సరాలు పాలు అమ్ముకుంటున్నా, గవర్నమెంట్ దండ కాదు, లంచ బుక్ దండ కాదు. ఇక్కడ పాల ప్యాకెట్ అమ్ముకుంటున్నా, మా తాళికి అందరికీ ఉపయోగపడే దండ చేస్తున్నా. నేను ఇక్కడ నా కడుపు కొట్టడం న్యాయం కాదు. ఇది నాకు ఎట్లా గులగట్టు డబ్బ కట్టియాలి, డబ్బ కట్టియాలి. నేను